తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చింది కాంగ్రెస్ హైకమాండ్. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దీపాదాస్ మున్షిని మార్చి ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమించింది. 2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు మీనాక్షి నటరాజన్. 2008లో ఏఐసీసీ సెక్రటరీగా పనిచేశారు. బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. లా కూడా చదివారు మీనాక్షి నటరాజన్. 2002, 2005లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గాను పనిచేశారామె. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది ఏఐసీసీ. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, జార్ఖండ్, బీహార్కు కూడా కొత్త కాంగ్రెస్ ఇన్ఛార్జీలను నియమించింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్కు కొత్త జనరల్ సెక్రటరీల్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చింది కాంగ్రెస్ హైకమాండ్. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దీపాదాస్ మున్షిని మార్చి ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ ద్వారా అందిస్తారు. చారి, మీనాక్షి నటరాజన్ తెలంగాణకి కొత్త ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ గాంధీ కుటుంబానికి చాలా సన్నిహితమైన వ్యక్తిగా ముద్ర ఉంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితం. అలాగే రాహుల్ గాంధీ పాదయాత్ర లాంటి అంశాల్లో కూడా మీనాక్షి నటరాజన్ పాత్ర చాలా కీలకమని పార్టీ వర్గాలు చెప్తుంటాయి. తెలంగాణకి మీనాక్షి నటరాజన్ కి కొంత రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా కొంత అవగాహన ఉంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో ఆమె పాదయాత్ర చేశారు. పంచాయతీరాజ్ ఘటనకు సంబంధించి ఆ ఎజెండాతో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితి, ఈ అన్నిటి మీద కూడా ఆమెకి మంచి అవగాహన ఉంది. మంచి ఒపీనియన్ రాహుల్ గాంధీ కుటుంబం దగ్గర ఉంది. కాబట్టి తెలంగాణకి ప్రస్తుతం ఇలాంటి ఫెయిర్ గా ఉండేటువంటి నాయకత్వాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ ని కొత్త ఇన్ఛార్జిగా నియమించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు దీపాదాస్ మున్షి ఉన్నారు. ఎన్నికల సందర్భంగా వార్ రూమ్ లో పనిచేసినటువంటి దీపాదాస్ ని ఇక్కడ అదనపు బాధ్యతలు ఇచ్చారు. అయితే పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది సీనియర్ నేతలు అధిష్టానానికి దీపాదాస్ మున్షి మీద ఫిర్యాదు చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, 1-2 సీట్ల ఎంపిక విషయంలో కూడా తన అభిప్రాయాన్ని నెగ్గించుకొని పార్టీకి నష్టం చేకూర్చారనేటువంటి అంశాన్ని కూడా కొంతమంది సీనియర్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ అన్ని అంశాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలను మారుస్తున్నటువంటి క్రమంలోనే మీనాక్షి నటరాజన్ ని ప్రస్తుతం తెలంగాణకి నియమించారు. ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ కి మీనాక్షి నటరాజన్ కూడా గతంలో ఇద్దరు కలిసి పనిచేసినటువంటి సందర్భం. ఈ తెలంగాణలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి పాదయాత్రలో కూడా మహేష్ గౌడ్ లీడ్ చేశారు. కాబట్టి పార్టీలో అందరూ నాయకులతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. పార్టీకి కలిసి వస్తుందని అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే చారి, ఇప్పుడు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కూడా ఇన్ఛార్జీలను ప్రకటించింది కదా. అయితే రొటీన్ ప్రక్రియలో భాగంగా ఈ మార్పులు చేర్పులు జరిగాయి, లేకపోతే ప్రత్యేకించి ఇందాక మీరు ప్రస్తావించినట్టు దీపాదాస్ మున్షి విషయంలో కొన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి కాబట్టి, అంటే ఇటువంటివి ఉన్నాయి కాబట్టి తెలంగాణకు కూడా మార్చడం జరిగిందా ఏంటి, ఏమనుకోవచ్చు? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గడిచిన 3 నెలలుగా మారుతారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరిగినటువంటి సందర్భంగానే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలందరినీ కూడా మారుస్తారనేటువంటి చర్చ జరిగింది. ఆ క్రమంలో కొంత వాయిదా పడుతూ వస్తున్నటువంటి నేపథ్యం పార్టీ హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలందరినీ కూడా మార్చాలనేటువంటి ఆలోచన ఉంది. తెలంగాణకు సంబంధించి దీపాదాస్ మున్షిని మీద వచ్చినటువంటి సీనియర్ల అసంతృప్తి కావచ్చు, ఇతరత్ర అంశాలు, దానికి తోడుగా ఏఐసీసీ దేశవ్యాప్తంగా ఇన్ఛార్జీలను మారుస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షిని కూడా మార్చారనుకోవచ్చు. థ్యాంక్ యూ చారి.